అట్లా ఏమి ఉండదు. మీరు ఒకసారి హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగేటప్పుడు ఫుడ్ తీసుకొచ్చారంట. మీరు ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చారట. తీసుకొచ్చినప్పుడు ఆ ఫుడ్‌ని లోపలికి పోలీసులు అలౌ చేయకపోతే సెక్యూరిటీ వాళ్ళు, ధోని గారే స్వయంగా బయటకొచ్చి మరి మీ ఫుడ్‌ని తిని ఎంజాయ్ చేసి వెళ్లారంట. క్రికెటర్స్ అందరూ వచ్చారు బయటికి. ధోని గారు ఎస్పెషల్ ఆయన కూడా బయటకొచ్చి మరి ఆ ఫుడ్ తిని వెళ్లారంట. అది ఏమైందంటే మేడం, నేను యాక్చువల్లీ అప్పుడు ముంబై ఇండియన్స్‌కి ఆడుతున్నా. ఆహా! మా మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగుతున్నాయి. సీఎస్‌కే వాళ్ళ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఓకే. సో, రైనా వీళ్ళు ఫోను చేసి జనరల్‌గా ఫుడ్ పంపి, హ్మ్. మాకిక్కడ 3 రోజులు గ్యాప్ ఉంది అది ఇది అంటే, సరే అని చెప్పి పంపించాము అంతా. ఓకే. పంపిస్తే వాళ్ళు ఎలో చేయకపోతే, వీళ్ళొచ్చి యాక్చువల్లీ వాళ్ళు ఎట్లా ఎలో చేయరని చెప్పి హోటలే మారిపోయారు వాళ్ళు. ఆ ఫుడ్‌ని ఈ తీసుకొని ఫుడ్ కోసం. ఫుడ్ కోసం. సో సో, సూపర్ నాకు గదా! తెలీదు. మేమక్కడ మ్యాచ్ ఆడుతున్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇయన్నీ న్యూస్‌లో వస్తున్నాయి. ఇది జరిగిందని. నేను షాక్. ఇదేంట్రా బాబు అని. నేను ఫోను చేస్తే మా వాళ్ళందరూ చెప్తున్నారు ఇంత పెద్ద డ్రామా అయింది అని. అరే! ఎందుకు అలో చేయలేదు ఫుడ్? అది ఏమో మేడం, మా హోటల్ వాళ్ళు ఎందుకు చేయలేదో మరి.